మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనం గద్వాల జిల్లా శాంతినగర్ మండలం వెంకటాపురం గ్రామంలో బోర్ పాయింట్ పెట్టాము. బోర్ పాయింట్ ఇక్కడ ఒక వ్యవసాయ పొలంలో పెట్టడం జరిగింది. ఆ రైతుకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో పెట్టాము. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ బోర్ పాయింట్ ఎలా మొదటి నుంచి చివరి వరకు సక్సెస్ అయిందో మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు చూడండి. దయచేసి నేను అడుగుతున్నాను, నాకు మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చూడండి ఏ విధంగా పరంపరం ఏ విధంగా తెలుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి భూగర్భంలో జలం ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితులలో భూగర్భంలో జలం ఉన్నట్లయితే తప్పకుండా నీళ్ళు వస్తాయి. చూడండి ఏ విధంగా అయితే వచ్చే నీళ్ళు ఈ విధంగా రాయి అన్ని రకాల వచ్చాయి. అలుగురాయి, నల్లరాయి, ఎర్ర రంగు రాయి అన్ని రకాలుగా వచ్చాయి. ఈ విధంగా వచ్చి నీళ్ళు బయటికి రావడం జరిగింది. ఎక్కువ నీళ్ళు అయితే ఇక్కడ పడలేదండి. 2.5 ఇంచులు మాత్రం పడ్డాయి. 290 ఫీట్లలో నీళ్ళు స్టార్ట్ అయ్యి 370 వరకు మాత్రమే ఈ బోరు వేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ నీళ్ళు ఇందులో ఒక 2 ఇంచులకి కొద్దిగా ఎక్కువగా నీళ్లు పడ్డాయి, అంతకు మించి పడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి, ఇలాంటి అదృష్టం ప్రతి ఒక్కరికి రావాలని కూడా కోరుకోండి. నీళ్ళు పడతాయా అంటే చూపించిన వాడి చేతిలో ఎలాంటి ఫలితం ఉండదు. నీళ్ళున్న దగ్గర చూపిస్తాడు, కానీ లోపల భూగర్భంలో ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన అదృష్టం మంచిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రతి ఒక్కరు కూడా వేడుకొని సొంతంగా బోల్డర్ వేసుకొని, కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విధంగా నీళ్ళు పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మంచి నీళ్ళు పడ్డట్టయితే మంచి పంటలు పండుతాయి, ఆదర్శంగా నిలవచ్చని కోరుకుంటూ ఈ వీడియో 10 మందికి